వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యం లోపల వారి నాయకత్వం లోపల మరి జనాభా లోపల అధిక భాగంగా ఉన్నటువంటి వెనుకబడిన తరగతుల వాళ్లకు మొట్టమొదటిసారిగా ఎంతో సాహసంతో కూడుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రకటించి 42% బీసీలకు మరి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ లోపల బిల్లు పాస్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగా మరి అన్ని పార్టీల వాళ్ళు ముఖ్యంగా బీజేపీ మరి అదేవిధంగా బీఆర్ఎస్ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి బీసీలను 42% రిజర్వేషన్ను కల్పిస్తే అన్ని సమాజం లోపల అన్ని కార్యక్రమాలకు ముందుండి నడిపించేటువంటి బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. మరి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఎవరు చేయని ధైర్యాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ధైర్యం చేసి 42% బీసీలకు కేటాయించిండు. అట్టి బిల్లును గవర్నర్ గారి దగ్గరికి అదేవిధంగా మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి పంపించడం జరిగింది. మరి దీన్ని ఎవరైతే ఉన్నదో మద్దతు ఇచ్చి మరి బీసీలకు న్యాయం జరిగే విధంగా కొట్టాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి ఉంది. మరి బీజేపీ వాళ్ళు కేవలం మాటలు చెప్తూ రకరకాల కారణాలు చెప్తూ మరి బిల్లులను పాస్ కాకుండా అడ్డుకుంటున్నారు. కేవలం మీరు అక్కడ మాత్రమే అడ్డుకోగలుగుతారు. ప్రజల గుండెల లోపల మాత్రం రేవంత్ రెడ్డి గారు మరి కృతజ్ఞతాపూర్వకంగా మేమంతా కూడా ఆయనకు మద్దతు తెలుపుతాను. పార్టీతో సంబంధం లేకుండా జనాభా లోపల ఉన్నటువంటి 56% బీసీలు అదేవిధంగా వారికి మద్దతుగా అంటే మాకు బీసీలకు మద్దతుగా మైనార్టీ నుంచి కానివ్వండి అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు కానీ ఈ యొక్క మంచి కార్యక్రమానికి మద్దతు తెలపడానికి ముందుకొస్తున్నారు. ఎవరైతే ఈ యొక్క బిల్లుకు మద్దతు తెలపకుండా మరి అడ్డుకుంటే వాళ్ళందరికీ కూడా ప్రజల వైపు నుంచి తగిన శాస్తి జరుగుతుంది. మేము ఇప్పుడే డిమాండ్ చేస్తున్నాం. దీని మీద పూర్తి స్థాయిలో రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రులు ఎంపీలు అదేవిధంగా బీఆర్ఎస్ లోపల ఉన్నటువంటి కేవలం మాట్లాడగలిగే వాళ్ళు ఎక్కడ ప్రాతినిధ్యం లేదు నిల్. కానీ రాజ్యసభలో ఉన్న వ్యక్తులు కూడా ఒత్తిడి చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ మంచి కార్యక్రమానికి మరి అందరికీ చెందే విధంగా బిల్లు పాస్ అయ్యే విధంగా ఏర్పాటు చేయాలని చెప్తాను. లేకుంటే చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. ఈరోజు ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మరి అతను ఓసీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఒక రెడ్డి సామాజిక వర్గం చెందిన వ్యక్తి అయినప్పటికీ కేవలం ఈ యొక్క చదువు గురించే కాదు ఉద్యోగాలు కాదు రాజకీయంగా కూడా మరి స్థానం కల్పించాలని చెప్పి ఈ విధంగా ధైర్యం చేసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి దీంట్లో మేము అందరం కూడా ముక్తకంఠంతో అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు చెప్తాం. రాబోయే రోజులల్లో ఒకవేళ కనుక అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లును కనుక మరి బిల్లు రూపంలో కనుక రాకుంటే మేమంతా కూడా అన్ని రకాల ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నర్ నుంచి బిల్లుకు మద్దతు దొరకకపోతే పార్టీ పరంగానైనా 42% మద్దతు ఇస్తామని మా పార్టీ అధ్యక్షుడు గౌడ సామాజిక వర్గానికి చెందిన బీసీ అభ్యర్థి అత్యున్నతమైన పదవిలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుల వారు మరి ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సంయుక్తంగా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క బిల్లుకు మద్దతు ఇవ్వకపోగా మరి ఇతర పార్టీల వ్యక్తులు వాళ్ళు సామాజికంగా మరి పెద్ద వర్గాలలో ఉండి నువ్వు ముఖ్యమంత్రిని బీసీని చేస్తావా లేదా నువ్వు ముఖ్యమంత్రి ఇంకేం చేస్తావు అంటాను. నేను మొదటగా అంటాను ప్రజల నుంచి ఎన్నుకున్న ముఖ్యమంత్రికి 3 సంవత్సరాల సమయం ఉన్నది. కానీ ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్న బీజేపీ వాళ్ళను బండి సంజయ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బీసీ అధ్యక్షునిగా తీసి ఒక బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తిని మీరు అధ్యక్షునికి ఇచ్చారు. మీకు ఎలాంటి అర్హత లేదు మా మీద మాట్లాడడానికి. బేషరతుగా మీరు మద్దతు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి వెనుక కొడుకు వెనుక బిడ్డ అన్నట్టు కేవలం కుటుంబ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా బీసీలకు ఎలాంటి మరి న్యాయం చేయలేదు. గతం లోపల ఈటల రాజేందర్ గారు మరి బీసీ బిడ్డను అత్యున్నత స్థాయి నుంచి బహిష్కరించడం జరిగింది. మరి వాళ్ళు చేస్తున్న ఈ 2 పార్టీల వాళ్ళని కూడా మేమంతా కూడా ముక్తకంఠంతో ఖండిస్తూ మరి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించినటువంటి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పిసిసి అధ్యక్షుల వారికి ఎల్లవేళలా కృతజ్ఞతలై ఉండి మరి రాష్ట్రం యొక్క నాయకత్వం అదేవిధంగా మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు ఝాన్సీ రెడ్డి గారు వారు ఇచ్చినటువంటి ఆదేశాలతోని ఇక్కడ జరగబోయే అన్ని కార్యక్రమాలను కూడా మేము దిగ్విజయంగా పూర్తి చేసి బీసీ రిజర్వేషన్ సాధించుకుంటున్నామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన మహేష్ కుమార్ గౌడ్ గారికి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరి శాసనసభలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేకించి మా శాసనసభ్యురాలు
యశస్వి రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, గత 79 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో మరి అనేక సంవత్సరాలుగా మా బీసీ సంఘాల వాళ్ళం, బీసీ కులాల వాళ్ళం, మరి సబ్బండ జాతులందరం కూడా ఈ దేశం లోపల కులగణన జరగాలని అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలంలో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్కు మేము అనేక సార్లు మెమోరాండం ఇవ్వడం జరిగింది. రవీంద్ర భారతిలో ప్రత్యేకంగా మంత్రులతోటి మా నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున మీటింగ్ను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మరి కులగణన జరగాలి, బీసీలము మేమెంతో మాకంత కావాలి, సామాజిక న్యాయం పాటించాలని చెప్పేసి అక్కడికి మంత్రులను ఆ రోజున్నటువంటి గంగుల కమలాకర్ గారిని కానీ మరి ప్రీతంగా మన బీసీ కమిషనర్ గారిని అందరినీ కూడా పిలిచి మీటింగ్ ఏర్పాటు చేశాం. కానీ 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా కులగణన చేయడాన్ని మరి ఒప్పుకోలేదు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మరి కామారెడ్డి డిక్లరేషన్లో మరి బీసీలు ఎంతో వారికంతా ఎన్నికల్లో స్థానిక సంస్థలు అవకాశం కల్పిస్తామని చెప్పేసి మరి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. అధికారంలోకి కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో వచ్చినట్టయితే మొత్తం భారతదేశంలో వల్లనే కులగణన చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఆ రోజు ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ భారతదేశంలో అధికారంలో రాకపోయినప్పటికీ తెలంగాణలో అధికారంలో మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలోకి వెంటనే మరి బీసీల కులగణన అనేది చేపట్టడం జరిగింది. చేపట్టడం కాకుండా దిగ్విజయంగా కులగణను విజయవంతం చేసి మరి బీసీల పర్సంటేజ్ను తీసి పెట్టడం జరిగింది. ఆ ప్రకారంగానే కులగణనను అనేక సంవత్సరములుగా కావాలని ఆశించిన మేమందరం కూడా కులగణన జరిగినప్పుడు హర్షించడం జరిగింది. ఆ కులగణనతో పాటు మరి బీసీలకు 42% ఖచ్చితంగా రిజర్వేషన్ కావాలని చెప్పేసి మరి మొదట మంత్రివర్గంలో మరి తీర్మానం చేసి మరి పంపించినప్పటికీ గవర్నర్ గారు సంతకం పెట్టలే. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రపతి గారికి పంపించిన దాంట్లో దాన్ని కూడా మరి సంతకం పెట్టినటువంటి పరిస్థితి. దీనికి అంతటి కారణం సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, మరి అగ్రవర్ణాల పార్టీ ఈ రోజు సెంట్రల్ అధికారంలో ఉంది. బీసీలకు వ్యతిరేకమైన పార్టీ, అణగారిన వర్గాలకు వ్యతిరేకమైన పార్టీ, ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమైన పార్టీ ఈ రోజు మరి కేంద్రంలో అధికారంలో ఉండడం వల్లే ఈ బీసీల రిజర్వేషన్ ఆమోదించకపోవడానికి కారణం. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతిగా ఉండి మరి బీసీలకు న్యాయం చేయాలని మరి ఏ విధంగానైతే రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక ధ్యేయం, రాజీ పడకుండా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా కూడా ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో మరి ధర్నా కార్యక్రమం కూడా మీ అందరికీ తెలుసు. ధర్నా కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ నుంచి మన ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, బీసీ నాయకులందరూ కూడా పోయి ఆ ధర్నాలో పాల్గొన్నారు. ఆ రోజు ధర్నా జరుగుతున్న సమయంలో మరి టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మరి ఎంపీలు లోక్సభలో లేకపోయినా రాజ్యసభలో వాళ్ళకి ఎంపీలు ఉన్నారు. కనీసం వచ్చి మనం చేస్తున్నటువంటి ధర్నాకు మద్దతు ప్రకటించలే. బీజేపీ మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వారు కూడా మద్దతు ప్రకటించలే. అంటే ఒక బీజేపీ పార్టీ, మరొక బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్ అయ్యటం వాళ్ళకు ఇష్టం లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాక్సిమం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. అందులో భాగంగానే మొన్న అసెంబ్లీలో కూడా ఏకైక తీర్మానం చేయడం జరిగింది. మిత్రులారా, బీసీ నాయకులందరూ కూడా ఒక్కటి గుర్తించాలి, మనమందరం కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలా మరి అండగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అనుకూలమైన పార్టీ. మరి వచ్చే లోకల్ బాడీ ఎన్నికలలో కూడా కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి బీసీ సపోర్ట్ వర్గాలు మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఈ స్థానిక సంస్థలలో ఎన్నికల్లో గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఈ నియోజకవర్గంలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో, అదే మన ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా బీసీలమంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఎన్నికల్లో రేపటి నుంచే మేమంతా గ్రామాలలోకి వెళ్ళి, మండలంలో కానీ గ్రామాలలో కానీ ఇంటింటికి వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% ఇచ్చిందనే విషయాన్ని ఇంటింటికి ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను 142 మందిని మరి బీసీ అభ్యర్థులనే మేము ఎన్నికల్లో గెలిపించుకోవడం కాకుండా మిగతా సర్పంచ్లో కానీ, ఎంపీటీసీలో కానీ అన్ని స్థానాలలో కూడా బీసీల మద్దతును కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మేమంతా మూకుమడిగా మరి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.